పరిశుద్ధమైన మా ప్రభా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభు అయిన యేసు, మిమ్మల్ని స్తుతిస్తున్నాము రాజా. మీరు మా దేవుడవు, మా రక్షకుడు, మీకు వందనములు చెల్లించుకుంటున్నాము. దేవదూతలు ఏ రీతిగా మిమ్మల్ని స్తుతించి ఆరాధన చేయుచున్నారో మేమును అట్టి ఆరాధన మీకు సమర్పించుకుని వారముగా చేయండి. స్తుతియాగము నర్పించుచు మా యెహోవా బలులను మీకు అర్పించుటకు సహాయము చేయండి ప్రభా. పరిశుద్ధాత్ముడా, మా హృదయములతో మీరు మాట్లాడండి. మా అంతరంగములో దేవుని కార్యములు జరిగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. ప్రభు అయిన యేసు, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ ఆరాధనకు మీరు అధ్యక్షత వహించండి. మేము మా యొక్క ఆత్మలు మిమ్మలను మహిమపరిచేవిగా చేయండి. పరిశుద్ధాత్ముడా, మీరు ఈ ఆరాధనకు అధ్యక్షత వహించి తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు మహింపరచబడలాగున చేయమని మా ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పాటలు పాడుకుందామండి. తరములకైనా క్రీస్తు నామము, అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైనా కనపరచదగినది క్రీస్తు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా, హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా, హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. నామముల కన్న పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైనా కనపరచదగినది క్రీస్తు నామము. పాపముల నుండి విడిపించును యేసుని నామము. పాపముల నుండి విడిపించును యేసుని నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తేసుని నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తేసుని నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా,
శత్రు సమూహమైన జయమిచ్చును జయశీలుడైన యేసునామము యేసునామము జయం జయము సాతాను శక్తులు లయం లయము యేసునామము జయం జయము సాతాను శక్తులు లయం లయము హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము ఎన్ని తరములకైనా కనపరచదగినది క్రీస్తు నామము అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము ఎన్ని తరములకైనా కనపరచదగినది క్రీస్తు నామము యేసునామము జయం జయము సాతాను శక్తులు లయం లయము యేసునామము జయం జయము సాతాను శక్తులు లయం లయము హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము ఎన్ని తరములకైనా కనపరచదగినది క్రీస్తు నామము నీ జీవాత్మలా మీదికి రాము దేవుని జీవాత్మలా మీదికి రాము వేరాచు వాంచు మాలాచు నింపు దేవుని జీవాత్మనా మీదికి రాము పరిశుద్ధుడైన మా ప్రభా మహోన్నతుడా మహాగణుడా మా ప్రభు అయిన యేసు మీకు స్తోత్రాలు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము దేవుని జీవాత్మ ఆదికాండము 1వ అధ్యాయములో మానవుని మీరు సృష్టించినప్పుడు మీ పోలికగా మీ ఆకారములో మానవుని చేసిన తరువాత మీరు నరునిలోనికి జీవాత్మను ఊదినారు మీలో ఉన్న జీవాత్మను నరునిలోనికి ఊదినారు కావున దేవుని యొక్క స్వభావము నరునిలోనికి వచ్చినది ఆ జీవాత్మ మమ్మలను బలపరుస్తూ ఉండాలి కృపను చూపండి సహాయము చేయండి మీ సన్నిధిలోనికి చేరి ఉన్నాము మీ వాక్యము దగ్గరకు వస్తూ ఉన్నాము మా మనస్సులను మా హృదయములను మీరు తాకండి పరిశుద్ధాత్ముడా మీ సన్నిధిని మీ శక్తిని మాలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించి మీ వాక్యము ద్వారా మమ్మల్ని బలపరచమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమేన్. ప్రియులారా దేవుని వాక్యం చూసుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము
28వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28 నుండి. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఎలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. ప్రభునందు పిల్లరా, ఇక్కడ మనం చదివిన ఈ వాక్య భాగంలో యేసుక్రీస్తు ప్రభువారు ప్రజలతో 2 మాటలు చెబుతూ ఉన్నాడు. ఆ 2 మాటలు ఏమిటి అనంటే 28వ వచనంలో నా యొద్దకు రండి అంటున్నాడు. ఏమంటున్నాడండి? నా యొద్దకు రండి. తర్వాత 29వ వచనంలో నా యొద్ద నేర్చుకొనుడి అంటున్నాడు. మొదటి మాట ఏంటి? నా యొద్దకు రండి అన్నాడు. తర్వాత మాట నా యొద్ద నేర్చుకొనుడి. ఈ 2 వచనాల్లో ఈ 2 మాటలు చాలా అర్థవంతమైనవి, ఫలవంతమైనవి. ఎవరు చెబుతూ ఉన్నారంటే ఈ మాటలు యేసుక్రీస్తు ప్రభువారే చెబుతూ ఉన్నాడు. ప్రజల యొక్క పరిస్థితులను, ప్రజల భారాలు, వారి బాధలు ఇవన్నీ చూసి నా దగ్గరకు రండి అంటున్నాడు. నా యొద్దకు రండి. ఏమిటి దేవుని దగ్గరికి రావటం అని చూస్తే, ఇలాగ మనం దేవుని సన్నిధిలో ఆరాధన చేయటానికి వస్తాం. అలాగే దేవుని దగ్గరకు రావటం అంటే వచ్చి మనం పాటలు పాడటం, చప్పట్లు కొట్టటం. అలాగే దేవుని దగ్గరకు రావటం అంటే మనం ప్రార్థన చేసుకోవటం, దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండాలి. మన మనస్సులో ఉన్నటువంటి ప్రతి బాధ లేక భారాన్ని దేవునికి చెబుతూ ఉండాలి. అది దేవుని దగ్గరకు రావటం అంటే. అలాగే దేవుని దగ్గర రావటం అంటే దేవుని వాక్యాన్ని మనం చదువుతూ ఉండాలి. బైబిల్ని ప్రతిరోజు చదవాలి. అప్పుడప్పుడు కాదు, డైలీ చదవాలి. అలాగే దేవుని దగ్గరకు రావటం అంటే అర్థం ఏంటంటే వాక్యాన్ని వినాలి, దేవుని వాక్యాన్ని వినాలి. కాబట్టి ఇవన్నీ మనం చేస్తూ ఉంటే దేవుని దగ్గరకు వచ్చాము అని అర్థం. ప్రార్థన చేయటం, బైబిల్ చదవటం, వాక్యం వినటం, ఇవన్నీ మనం చేస్తూ ఉండాలి. కాబట్టి అక్కడ ఏమంటున్నాడు? ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతు. నా యొద్దకు రండి. ఇక తర్వాత 2వ మాట ఏమంటున్నాడంటే, వచ్చిన వాళ్లకు ఏమంటున్నాడు? నా యొద్ద నేర్చుకొనండి, నా యొద్ద నేర్చుకొనండి. దేవుని దగ్గరకు వచ్చాము, దేవుని దగ్గర మనం కొన్ని నేర్చుకోవాలి. దేవుని దగ్గర నేర్చుకునేది ఏంటి అనంటే మన జీవితాలకు సంబంధించిన పాఠాలు దేవుడు మనకు బోధిస్తూ ఉంటాడు.
అలాగే మన జీవితాలు ఆశీర్వాదం పొందటానికి కావలసిన లెసన్స్ ప్రభు మనకు నేర్పిస్తూ ఉంటాడు. అలాగే మన జీవితాలలో ఉన్న సమస్యలు లేక సాతానుడు శోధనలు అవి తొలగించటానికి మనం ఏం చేయాలి, వాటిని ఎలా మనం జయించుకోవాలో ఆ లెసన్స్ ప్రభు మనకు నేర్పుతూ ఉంటాడు. ఈ మాట చెబుతుంది ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. నా యొద్ద నేర్చుకొనుడి. ఈ దినం మనం మన జీవితంలో జీవితమే కొన్ని పాఠాలు నేర్పుతుంది మనకి. పుస్తకాలు నేర్పని పాఠాలు ఇతరుల ద్వారా మనం తెలుసుకొనని విషయాలు మన జీవితమే మనకు కొన్ని లెసన్స్ నేర్పుతూ ఉంటుంది. కొన్ని పొరపాట్లు చేస్తాం, కానీ ఈ పని చేయటం వలన ఈ పొరపాటు జరిగింది కదా, కాబట్టి ఈ పొరపాట్లు మనం చేయకూడదు అనేది నువ్వు నేర్చుకోవాలి. దేవుని వాక్యంలో మన జీవితం మనకు ఎలాంటి పాఠాలు నేర్పుతుందో నా యొద్ద నేర్చుకొనుడి అని చెప్పిన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చెప్పిన మాటలే బైబిల్ గ్రంథం. బైబిల్ అంటే ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు మొత్తం బైబిలే. ఈ మాటలన్నీ ఎవరు చెప్పారంటే పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన మాటలు. పాత నిబంధనలో యెహోవా దేవుడు చెప్పాడు అని మనం చదువుతాం. క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పాడని చదువుతాము. యెహోవా దేవుడు తండ్రి అయిన దేవుడు చెప్పిన, కుమారుడైన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు చెప్పిన అన్ని బైబిలే, అన్ని దేవుని మాటలే. ఈ దేవుని మాటలు మనం చదువుతూ ఉన్నప్పుడు మన జీవితంలో ఏమి నేర్చుకోవాలో మనకు చక్కగా బోధించబడి ఉంది. దేవుని వాక్యంలో చూస్తే మొట్టమొదటిగా ఆదికాండములో కొన్ని మాటలు మనం చూద్దాం పిల్లరా. ఆదికాండము 6వ అధ్యాయం మనం చూస్తే, ఆదికాండము 6వ అధ్యాయము 11వ వచనం చూడండి. 11వ వచనం. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను. భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉండిరి. ఈ 6వ అధ్యాయంలో 2 రకాల ప్రజలను మనం చూస్తామండి. 2 రకాల ప్రజలు ఉంటారు 6వ అధ్యాయంలో. ఎవరు వీళ్ళంటే దేవుని మార్గమును వదిలిపెట్టి వారు ఇష్టానుసారముగా తిరిగిన ప్రజలు ఉన్నారు. అంటే దేవుని మాట వినకుండా, దేవునికి లోబడకుండా, దేవునికి భయపడకుండా వారు ఏది చేయాలంటే అది చేయటం, ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళటం, వాళ్ళు ఏది అనుభవించాలంటే అది అనుభవించటం, వాళ్ళు ఇష్టానుసారముగా తిరిగిన ప్రజలు ఉన్నారు. వాళ్ళు ఒక ప్రజలు, వాళ్ళు ఒక గ్రూపు. 11వ వచనంలో ఏమనుందంటే వాళ్ళని గురించి, భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను. ఇక 12వ వచనం లాస్ట్లో ఏముందంటే తమ మార్గమును చెరిపివేసుకొని ఉండిరి. తమ మార్గమును చెరిపివేసుకొని ఉండిరి అంటే అర్థం ఏంటంటే వాళ్ళు చేయరాని పనులు చేసి దేవునికి దూరమై వాళ్ళ జీవితాల్ని వాళ్ళే పాడు చేసుకుంటున్నారు. వాళ్ళ భవిష్యత్తును వాళ్ళే పాడు చేసుకుంటున్నారు.
కొంతమంది పిల్లలు చూడండి, తల్లిదండ్రులు బాగా చదివించాలని చూస్తారు, మంచిగా చదివించాలనుకుంటారు. కానీ వాళ్ళు ఏమంటారంటే, నాకు చదువు మీద మనసు లేదు, నేను కార్పెంటర్ పని చేసుకోవాలనుకుంటున్నాను అంటారు. ఏం చేస్తాం దానికి? కొంతమంది బాగా చదివించాలనుకుంటే, నాకు ఆ పనులు ఏటి మీద ఇంట్రెస్ట్ లేదు, టాపీ పని చేయాలనుకుంటున్నాను అంటారు. దానికి ఎవరేం చేస్తారు? అంటే వీళ్ళు అలాగే ఎందుకు మారారు అని అంటే, వాళ్ళు థింకింగ్లో మార్పు వచ్చింది. వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ మాటలు, వాళ్ళ భావాలు, వాళ్ళ స్నేహాలు మారిపోయినాయి. అందుకని హయ్యర్ గోల్స్ని వదిలేసి సామాన్యమైన వాటిని ఎన్నుకుంటున్నారు. మన థింకింగ్ హయ్యర్ లెవెల్లో ఉండాలి. హయ్యర్ లెవెల్లో మన థింకింగ్ ఉంటే మనం రీచ్ అవుతాం. ఒకవేళ ఆ లెవెల్కి రీచ్ కాకపోతే కొంతవరకైనా హయ్యర్ లెవెల్కి వెళ్తాం. కానీ నీ థింకింగ్, నీ గోల్ అనేది హయ్యర్ లెవెల్లో లేకుండా లో లెవెల్లో ఉంటే నీ జీవితం అంతకంటే తక్కువగా మారిపోద్ది. కాబట్టి ఈ ప్రజలు తమ మార్గమును చెరిపివేసుకొని ఉండిరి. అనగా దేవుని వాక్యాన్ని వినలేదు, దేవుని మాటకు లోబడలేదు, దేవునికి విలువివ్వలేదు. అక్కడ ఒక దైవజనుడు నోవహు అని ఉన్నాడు, ఆయనను కూడా వాళ్ళు గౌరవించలేదు. అలాగూ ఉండటాన్ని బట్టి వాళ్ళ మార్గాల్ని వాళ్ళు చెరిపేసుకున్నారు. అయితే ఏమైంది? ఇప్పుడు వీళ్ళని చూసి మన జీవితంలో దేవుడు ఏమంటున్నాడు? నా యొద్దకు రండి, నా యొద్ద నేర్చుకొనిడి అంటున్నాడు. ఇక్కడ వీళ్ళని చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే, వీళ్ళకి ఏం జరిగింది? వాళ్ళ మార్గాలు వాళ్ళు చెరిపేసుకున్నారు. ఏం జరిగింది అని చూస్తే దేవుడు ఒక జలప్రళయం పంపించాడు. ఆ తర్వాత జలప్రళయంలో వారందరూ చనిపోయారు. ఆ తర్వాత వాళ్ళ యొక్క వంశాలు కూడా అంతరించిపోయినాయి. అంటే దాని అర్థం ఏమిటి అనంటే, వారి జీవితాలు, వారి భవిష్యత్తును వాళ్ళే చెడగొట్టుకున్నారు, చివరికి నరకానికి వెళ్ళారు. ఇప్పుడు వీళ్ళను చూసి మనం నేర్చుకోవాల్సిన లెసన్స్ అంటూ ఏమైనా ఉన్నాయనంటే, దేవునికి దూరముగా మనం బ్రతకకూడదు అనేది నీవు తీర్మానం చేసుకోవాలి. దేవునికి లోబడకుండా, దేవుని మాటను తృణీకరించి మనం ఎప్పుడు అలా బ్రతకకూడదు, దేవుని సన్నిధికి మనం దూరము కాకూడదు అనేది మనం నేర్చుకోవాలి. వీళ్ళు ఇలా చేసినందువలన, తమ మార్గమును వారు చెరిపివేసుకున్నందువలన ఏం జరుగుతుంది అనంటే, జలప్రళయంలో నశించిపోయారు. వాళ్ళ భవిష్యత్తు అలాగ అంతరించిపోయింది. అయితే అదే తరములో నోవహు అనే వ్యక్తి ఉన్నాడు. ఈ నోవహు అనే వ్యక్తి ఏం చేశాడు అంటే, దేవుని మాటను గౌరవించాడు, దేవుని వాక్యానికి లోబడ్డాడు, దేవుడు చెప్పినది సమస్తము చేస్తా వచ్చాడు. అతను ఎలాగూ మారిపోయాడంటే, 7వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే, యెహోవా 7వ అధ్యాయం 1వ వచనం చూడండి. యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవైయుండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. చూడండి, ఇక్కడ 12వ వచనం, ఈ ప్రజలు ఒక గ్రూపు. ఎలాంటి గ్రూప్ అంటే, తమ మార్గమును చెరిపివేసుకున్న గ్రూపు.
7వ అధ్యాయము 1వ వచనం ఇక్కడ ఒక గ్రూప్ ఉంది. వీళ్ళెవరంటే, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు అయ్యుండుట చూచితిని కనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. 12వ వచనంలోనేమో దేవుని మార్గములను చెరుపుకున్న గ్రూపు ఉన్నది. 7వ అధ్యాయము 1వ వచనములో దేవుని సన్నిధిలో నీతిమంతులుగా ఉన్న గ్రూపు ఉన్నది. ఇలా బాగా గమనించండి. అయితే దేవునికి లోబడిన వీళ్ళకేమైంది? దేవునికి లోబడకుండా ఉన్న వాళ్ళేమో జలప్రళయంలో నశించిపోతే, దేవునికి లోబడిన వారు ఏమయ్యారు, వాళ్ళని దేవుడు ఏం చేశాడు అని చూస్తే వీళ్ళ ఫ్యామిలీని గూర్చి 9వ అధ్యాయంలో రాయబడి ఉందండి. చూడండి, ఈ ఫ్యామిలీని గూర్చి 9వ అధ్యాయంలో రాయబడి ఉంది. మొదటి 2 వచనాలు. మరియు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. తర్వాత 7వ వచనం చదవండి. మీరు ఫలించి అభివృద్ధి నొందుడి, మీరు భూమి మీద సమృద్ధిగా సంతానము కని విస్తరించుడని వారితో చెప్పాను. ఇక్కడ 2 గ్రూప్స్ను మనం మీకు చూపించాను. ఒకే కాలములో ఉన్నారు వీళ్ళు. ఇప్పుడు మనం ఈ 2026 సంవత్సరంలో ఎలాగో జీవిస్తూ ఉన్నామో అలాగే వాళ్ళు కూడా ఒకే కాలంలో ఒకే సీజన్లో ఉన్నారు. ఈ 6వ అధ్యాయము 12వ వచనంలో ఉన్న ప్రజలు, అలాగే 7వ అధ్యాయము 1వ వచనంలో ఉన్న నోవహు ఒకే పీరియడ్లో ఉన్నారు. కానీ వీళ్ళేమో తమ మార్గమును చెరిపివేసుకున్నారు. వీళ్ళని గమనించండి. మార్గమును చెరుపుకోవటం అంటే ఏంటి? ఉదాహరణకి మనం స్టూడెంట్స్ సంగతి చూస్తే, మనందరికీ పిల్లలు అలాగే వాళ్ళ చదువుల గురించి తెలుసు కాబట్టి స్టూడెంట్స్ సంగతి చూస్తే వాళ్ళు క్లాసులకు వెళ్ళటం చాలా ముఖ్యం. తర్వాత ఏమైనా స్పెషల్ క్లాసులు జరిగితే వాటికి వెళ్ళాలి, ఎగ్జామ్స్ ఉంటే అవి రాయాలి, చదవాల్సిన టైంలో చదవాలి. వాళ్ళ పని వాళ్ళు చేస్తేనే వాళ్ళకి మంచి రిజల్ట్ ఉంటుంది, మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఒకవేళ అవన్నీ చేయకుండా, క్లాసులకు వెళ్ళకుండా, లెసన్స్ చదవకుండా, స్పెషల్ క్లాసులకు వెళ్ళకుండా, వాళ్ళు చదువు మీద మనసు పెట్టకుండా ఏ సెల్ ఫోన్లో చూసుకుంటా ఏవో పిచ్చి పనులు చేసుకుంటా ఉంటే వాళ్ళ భవిష్యత్తును వాళ్ళు చెరుపుకుంటారు, చెడగొట్టుకుంటారు. అది ఎలాగో ఆ పిల్లల సంగతి ఎలాగో అలాగే మన జీవితాన్ని కూడా ఇప్పుడు మనం ఒక పాట పాడాము, నూతన యెరూషలేము చేరటానికి దేవుడు మనల్ని సిద్ధం చేస్తున్నాడు అని. నూతన యెరూషలేము చేరటానికి దేవుడు సిద్ధం చేయటం అంటే ఏమిటి? అది ఒక రోజులో జరిగే పని కాదు. అందుకనే ప్రభు అంటున్నాడు, నా యొద్దకు రండి అన్నాడు, కమన్ టు మీ. రెండవ మాట ఏమంటున్నాడు? నా యొద్ద నేర్చుకొనుడి, లెర్న్ ఫ్రమ్ మీ, నా యొద్ద నేర్చుకొనుడి అంటున్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? మన జీవితాల్ని ఆశీర్వాదకరంగా మార్చుకోవాలంటే, మన కుటుంబాలు ఫలభరితంగా ఉండాలి అనంటే, మన భవిష్యత్తు మంచిగా ఉండాలి అనంటే, నోవహు కుటుంబమును గూర్చి మనం ఏమి చదువుతున్నామో అది నేర్చుకొని అలాగ మనం ముందుకు సాగుతూ ఉండాలి. ఈ 6వ అధ్యాయము 12వ వచనంలో ఉన్న ప్రజలు తమ మార్గమును చెరిపేసుకున్నారు. అంటే వాక్యం వినాల్సిన టైంలో వాక్యం వినలేదు, ప్రార్థన చేయాల్సిన టైంలో ప్రార్థన చేయలేదు. నోవహు గారు వారికి మంచిగా కూర్చోబెట్టి నేర్పిస్తున్న టైంలో వారు నేర్చుకోలేదు, లోబడాల్సిన టైంలో లోబడలేదు, ప్రార్థన చేయాల్సిన టైంలో ప్రార్థన చేయలేదు. అంటే దేవుని మాట వినలేదు, దేవుని సేవకుడు మాట వినలేదు, వాళ్ళ మార్గాలు వాళ్ళు చెరిపేసుకున్నారు. రిజల్ట్ ఏమిటి అనంటే జలప్రళయములో వారి జీవితాలు అంతమైపోయినాయి.
ఇలాంటి వారు నూతన యెరూషలేముకు చేరతారంటే చేరరు, పరలోకానికి వెళతారంటే వెళ్ళరు. వారి పిల్లలు ఆశీర్వదించబడ్డారంటే ఆశీర్వదించబడరు. కారణం, వారు దేవునికి వ్యతిరేకమైన మార్గాల్లో వెళ్ళారు. కావున పిల్లరా, వీళ్ళను చూసి మన జీవితంలో నా యొద్ద నేర్చుకొనుడి అంటున్నాడు. మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అనంటే, ఎవరు ఆశీర్వదించబడ్డారు, ఎవరిని దేవుడు దీవించాడు, ఎవరి కుటుంబము వర్ధిల్లింది, ఎవరి పిల్లలు, ఎవరి సంతానం ఆశీర్వదించబడింది అని మనం ఆలోచన చేస్తే, నోవహు కుటుంబాన్ని దేవుడు బహుగా దీవించాడు. జలప్రళయంలో అంతమంది నశించిపోయినా సరే దేవుడు నోవహు కుటుంబాన్ని మాత్రము కాపాడాడు, రక్షించాడు. ఎందుకంత కాపాడాడు, ఎందుకంత రక్షించాడు అనంటే, 7వ అధ్యాయము 1వ వచనంలో అతని సాక్ష్యం ఉంది. ఏమనుంది? యెహోవా అంటున్నాడు, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించండి. నోవహు, నేను మీ ఇద్దరిని చూశా, నిన్ను చూశాను, ఆ ప్రజల్ని చూశా. ఆ ప్రజలేమో తమ మార్గాలు చెరిపేసుకున్నారు, నీవైతే నీతిమంతుడుగా ఉన్నావు. పిల్లరా, మనమందరము బైబిల్ తీసుకొని కుటుంబంతో కలిసి దేవుని సన్నిధికి వస్తూ ఉన్నప్పుడు, నీవు ఎక్కడుంటున్నావో నీ ఇంటి ప్రక్కన వాళ్ళు చూస్తారు. వీళ్ళేంటి, ఆదివారం ఉదయమే ఫ్యామిలీ అంతా కలిసి బైబిల్ తీసుకొని ఎక్కడికో వెళుతున్నారు అని అనుకుంటూ ఉంటారు. కొన్ని సమయాల్లో నువ్వు అలాగ రావటం, నీ కుటుంబం అంతా దేవుని సన్నిధికి కలిసి రావటం వాళ్ళు చూసి మనస్సులో నవ్వుకోవచ్చు. ఒకవేళ నిన్ను చిన్న చూపు చూడొచ్చు. ఒకవేళ వాళ్ళు చెప్పుకొని పకాపకా నవ్వుకోవచ్చు. దాని అర్థం ఏమిటో తెలుసా? నీవు చేసే పనిని వాళ్ళు విలువగా ఎంచలేదు అనంటే, వారి మార్గాల్ని వారే చెరిపి వేసుకుంటున్నారు అని అర్థము. దేవుని విలువ వారికి తెలియదు కాబట్టి అపహాస్యంగా చూస్తారు, వారి మార్గాలు వారే చెరిపేసుకుంటున్నారు. దేవుడు మనల్ని చూసినప్పుడు, ఎప్పుడైతే నువ్వు దేవుని వాక్యాన్ని చదువుతూ, పాటలు పాడుతూ, ప్రార్థన చేస్తూ, వాక్యానికి లోబడుతూ, దేవుని పనిని గౌరవిస్తూ, ప్రభువుని ముందు పెట్టుకొని నడుస్తూ ఉంటావో, నిన్ను చూస్తున్న ప్రభు అంటున్నాడు, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు అయి ఉన్నావు, నీతిమంతురాలు అయి ఉన్నావు. మరి ఇప్పుడు రిజల్ట్ ఏంటి? దేవుని పని నువ్వు గౌరవిస్తూ ఉన్నావు, దేవుని వాక్యాన్ని గౌరవిస్తున్నావు, కుటుంబంతో దేవుని సన్నిధికి వస్తూ ఉన్నావు, అలాగే ప్రార్థన చేయాలనుకున్నప్పుడు ప్రార్థన చేసుకుంటున్నావు. నీ రిజల్ట్ ఏంటి? నిన్ను చూసి అపహసించిన వాళ్ళ రిజల్ట్ ఏంటి? నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నందుకు నీ రిజల్ట్ ఏంటి అని చూస్తే, నోవహును గూర్చి 9వ అధ్యాయం 1వ వచనంలో మనం చదివాం కదా, చదవండి మరలందరూ. మరియు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. ఆమేన్. అంటే ఇక్కడ ప్రభు ఏమంటున్నాడు, మీరు ఫలించండి, మీరు అభివృద్ధి పొందండి, భూమిని నింపండి అనగా దేవుని ఆశీర్వాదాలు వస్తూ ఉన్నాయి. కావున ఈ నోహును ఇంకా 7వ వచనంలో ఏమని దీవిస్తున్నాడంటే, మీరు ఫలించి అభివృద్ధి నందుడి, మీరు భూమి మీద సమృద్ధిగా సంతానము కని విస్తరించుడని వారితో చెప్పాను. 7వ వచనం 9:7.
మీరు ఫలించి అభివృద్ధి నందుడి, మీరు భూమి మీద సమృద్ధిగా సంతానము కని విస్తరించుడని వారితో చెప్పారు. ఎందుకు ఇలాగూ జరిగింది అని అంటే, దేవునికి లోబడి జీవించాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, దేవుని వాక్యాన్ని గౌరవించాడు, దేవుడు చెప్పిన మాట ప్రకారం చేస్తూ వచ్చాడు. దేవుడు నోవహును ఓడను కట్టు అంటే కట్టాడు, ఈ కొలతలతో నిర్మించు అంటే నిర్మించాడు. ప్రతి దినము దేవుడు చెప్పిన మాట, దేవుని స్వరం వింటూ ఆయన జీవించాడు. కుటుంబం అంతటికి నేర్పించుకున్నాడు, కుటుంబం అంతా దేవునికి లోబడేటట్లుగా చేశాడు. కాబట్టి వీళ్ళను చూసినప్పుడు మన జీవితంలో మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, నోవహు బ్రతికి ఉన్న కాలములో మిగిలిన వారు ఉన్నారు ఒక గుంపుగా, వారు తమ మార్గములను చెరిపేసుకున్నారు. అలాంటి జీవితము నాకు రాకూడదు, నా పిల్లలకు రాకూడదు అనేది నీ యొక్క బలమైన ప్రార్థన అయి ఉండాలి. దేవుని మార్గాల్ని చెరిపేసుకుంటామేమో, దేవుని సేవకుడు మన కొరకు ఎంతో హెచ్చరిస్తూ ప్రయాసపడతా ఉన్నాడు, ఆ మాట వినకుండా దూరం అయిపోతామేమో. అయ్యో అలాంటి పరిస్థితులు మాకు రాకూడదు, అలాంటివి మాకెన్నడూ సంభవించకూడదు అనే తీర్మానము నీ జీవితంలో నీకు ఉండాలి. అదే నువ్వు దేవుని దగ్గర నేర్చుకోవటం అంటే. కొంతమంది జస్ట్ కొంచెం తలనొప్పి ఉంటే చాలు ప్రేయర్ మానేస్తారు, కొంచెం బడలెగ్గా ఉంటే చాలు ప్రేయర్ మానేస్తారు, బైబిల్ చదవటం మానేస్తారు. ఈ చిన్న చిన్న వాటిని మనం పట్టించుకోకూడదు. దేవుని విషయంలో మనం ఏమి నేర్చుకోవాలంటే దేవుని వాక్యమును గౌరవిస్తూ ఉండాలి. నోవహు ఎలాగూ దేవునికి లోబడుతూ దేవుని వాక్యానుసారముగా జీవించాడో అలాగూ చేయటం ద్వారా మనం నేర్చుకునేది ఏమిటంటే, దేవుని ఆశీర్వాదం ఖచ్చితంగా నీ కుటుంబానికి వస్తుంది. ఆమేన్. దేవుని ఆశీర్వాదం ఖచ్చితంగా నీ పిల్లలకు వస్తుంది. ఆమేన్. దేవుని ఆశీర్వాదం ఫలించుట, అభివృద్ధి చెందుట నీ భవిష్యత్తులో నీవు చూస్తావు, నీ చుట్టూ ఉన్నవారు చూసి దేవునిని ఘనపరుస్తూ ఉంటారు. ఆమేన్. కావున ప్రభునంతులారా, దిస్ ఈజ్ కాల్డ్ లైఫ్ టీచింగ్. మన జీవితం నేర్పే అనుభవాలు ఇవి. మన జీవితంలో ఏమి నేర్చుకోవాలి? నోవహులాగా దేవునికి లోబడి ఉండాలి. నోవహులాగా కుటుంబమంతటితో దేవునిని ఘనపరచాలి. నోవహు దేవునికి లోబడినట్లుగా మేము కూడా దేవునికి లోబడతాము. నోవహు దేవుని మాట విన్నట్లుగా నేను, నా కుటుంబము దేవుని మాట వింటాము, దేవుని పనిని చేస్తాము అని ఎప్పుడైతే ఒక తీర్మానం చేసుకొని దేవుని కొరకు మనం జీవిస్తామో, భవిష్యత్తులో నిన్ను ఫలించున్నట్లుగా దేవుడు నిన్ను ఆశీర్వదించున్నట్లుగా చేస్తారు. కాబట్టి ఇది మనం నేర్చుకోవాలి. ప్రభు అంటున్నాడు, నా యొద్దకు రండి. తర్వాత ఏమన్నాడు? నా యొద్ద నేర్చుకొనుడి. అనగా దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు మనం ఏం చేయాలో ఏమి చేయకూడదో అవి స్పష్టంగా ఉన్నాయి. ఈ నోవహు పీరియడ్లో ఉన్నటువంటి వారు వారి మార్గాలు చెరిపేసుకున్నట్లుగా మనము కానీ మన పిల్లలము కానీ దేవుని మార్గాల్ని చెరిపివేసుకునేవారుగా మనం ఉండకూడదనే తీర్మానం చేసుకోవాలి. రెండవది, నోవహు కుటుంబాన్ని కూర్చి మనం ఏమి నేర్చుకోవాలంటే, నోవహు తన కుటుంబము ఎలాగూ దేవునికి లోబడ్డారో మనము కూడా దేవునికి లోబడి జీవించి దేవుని ఆశీర్వాదాలు పొందాలనేది నేర్చుకోవాలి. ఆశీర్వదించేది దేవుడండి. మనం కష్టపడితే ఆశీర్వదింపబడతామని అనుకోవద్దు. మనం కష్టపడి పని చేస్తే మనం డెవలప్ అవుతామని అనుకోవద్దు. పని చేయటం నీ వంతు, కష్టపడటం మన వంతు. కానీ బ్లెస్ చేయాల్సింది ఏమిటంటే దేవుడే బ్లెస్ చేయాలి. చూడండి, చాలాసార్లు మనం ఒక మాట వింటాం, గాడ్ బ్లెస్ యూ అంటాం. అందరూ చెప్పండి, గాడ్ బ్లెస్ యూ అనండి.
మీ ప్రక్కంటోళ్ళతో మీ చెయ్యి వాళ్ళ వైపు చూపించి గాడ్ బ్లెస్ యూ అని చెప్పండి. గాడ్ బ్లెస్ యూ అనండి. ఏం చెప్పారు? గాడ్ బ్లెస్ యూ అని చెప్పండి. అంటే దేవుడు నిన్ను దీవించునుగా. దీవించేది ఎవరు? దేవుడు దీవించేది, మనం కాదు. ఇప్పుడు నేను మీతో చెప్పిన గాడ్ బ్లెస్ యూ అంటే నేను కాదు అక్కడ దీవిస్తుంది, దేవుడు నిన్ను దీవిస్తున్నాడు. మరి దేవుడు నిన్ను దీవించాలంటే నువ్వు ఏమి టీచింగ్స్ నేర్చుకోవాలి? ఆశీర్వాదకరమైన బోధ నేర్చుకోవాలి, ఆరోగ్యకరమైన బోధ. దిస్ ఈజ్ హైజీనిక్ ప్రీచింగ్. ఆరోగ్యకరమైన బోధన మనం నేర్చుకోవాలి. అనగా నోవహు ఎలాగు దేవుని వాక్యానికి లోబడినాడో అలాగు వాక్యానుసారముగా మనం వెళ్ళాలి. తర్వాత ఇంకా దేవుని యొక్క సన్నిధిలో మనం నేర్చుకోవాల్సినవి ఇంకా ఏమిటి అని అంటే, వాక్యం అంతా నేర్చుకోవాల్సిందే, కానీ కొన్ని మాటలు మనం చూద్దాం. దినవృత్తాంతముల గ్రంథం చూడండి, 2వ దినవృత్తాంతముల గ్రంథము 36వ అధ్యాయము. 2వ దినవృత్తాంతముల గ్రంథము 36వ అధ్యాయము. ఇక్కడ కూడా 2 గ్రూపులు ఉన్నారు. ఈ 2 గ్రూప్స్ ఎవరో చూద్దాం. 2వ దినవృత్తాంతములు 36వ అధ్యాయము 16వ వచనం చూడండి. వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు ఆయన వాక్యములను తృణీకరించుచు ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింప శక్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదికి వచ్చెను. అంటే ఇక్కడ ఒక గ్రూప్ ఉన్నారు. వీళ్ళు ఎవరయ్యానంటే దేవుని దూతలను కూడా ఎగతాళి చేస్తూ ఉన్నారంట. తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆయన వాక్యములను తృణీకరించుచు. అంటే ఏంట్లే, వాక్యం విన్నాము అలా చేయాలంటావా? ఆ వాక్య ప్రకారం ఎక్కడ చేస్తాం మనం? ఆ వాక్యాన్ని ఎక్కడ పాటిస్తాం? వింటాం, వదిలేయటమే, వాక్యం పాటించలేం మనం అని విన్న వాక్యాన్ని తృణీకరిస్తున్న బ్యాచ్ కూడా ఉన్నారు. ఆయన వాక్యములను తృణీకరించుచు, తర్వాత ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా. అంటే వీళ్ళు వాక్యం తృణీకరించటమే కాదు, దేవుని సన్నిధికి అభ్యంతరాలు, ఆటంకాలు కలుగు చేసేవారుగా ఉంటున్నారు. తర్వాత నివారింప శక్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదికి వచ్చెను. వీళ్ళు గ్రూపు. వీళ్ళందరికీ ఫైనల్గా ఏమైందంటే దేవుని కోపము వీరి మీదకి వచ్చింది. పిల్లరా, ఈ ప్రజలను చూసి మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, ఎందుకు ఈ ప్రజల మీదకి దేవుని కోపం వచ్చింది? ఎందుకు ఈ ప్రజల మీద దేవునికి కోపం వచ్చింది అని అంటే 13వ వచనం ఒకసారి చదవండి. 13వ వచనం మరియు అందరూ చదవండి. మరియు దేవుని నామమును బట్టి తన చేత ప్రమాణము చేయించిన నెబుకద్నెజరు రాజు మీద అతడు తిరుగుబాటు చేశాను. అతడు మొండితనం వహించి ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా వైపు తిరుగక తన మనస్సును కఠినపరచుకొనెను. పిల్లరా, అన్నిటికంటే ప్రమాదం ఏంటి అనంటే, మన హృదయాలను కఠినపరుచుకోవటం చాలా ప్రమాదకరమైనది. హృదయాన్ని కఠినం చేసుకోవటం అంటే, హృదయాన్ని కఠినం చేసుకోవటం అంటే అర్థం ఏంటంటే, అయా బైబిల్ చదువయా అని చెప్పామనుకో, ఏం చదువుతాంలేబ్బా, ఏం చదివేది, అయా కొంచెం ప్రార్థన చేయండి, ఈ సమస్యలో ప్రార్థన చేసుకోవటం చాలా అవసరము, ప్రార్థన చేయండి అన్నాం అనుకో, ఏందబ్బా చేసేది, తీసేయి. చేసి ఏం చేసాం? ప్రార్థన మీద తృణీకారం.
అయా దేవుని సన్నిధికి వచ్చి మన పరిస్థితి దేవునితో చెప్పుకుందాం, ప్రభు నీకు సహాయం చేస్తాడంటే అట్లాగే చెబుతారులే, ఏముందలే తీసేయి అని అనుకోవటం. ఇలాగ ప్రతిదీ చెప్పేది ఒకటి, దాన్ని సింపుల్గా తృణీకరించడం, సింపుల్గా దాన్ని ప్రక్కకు నెట్టేయటం, వీటిని ఏమంటామంటే హృదయము కఠినము చేసుకోవటం అంటామండి. అన్నిటికంటే ప్రమాదం ఏంటంటే హృదయం కఠినం చేసుకోవటం. పిల్లరా, నీ హృదయాన్ని ఎప్పుడు కఠినం చేసుకోకూడదు. నీ హృదయాన్ని ఎప్పుడు కఠినం చేసుకోకూడదు. అంతేలే, ఏముందలే, బైబిల్ లేదులే, ప్రార్థన లేదులే, దేవుని సన్నిధి లేదులే, కుటుంబారాధన లేదులే, ఉపవాస ప్రార్థన లేదులే, అది అంతేలే, మనం ఏదో కాసేపు దేవుడా తండ్రి అనుకుంటే చాలు, పెద్దగా డీప్గా అవసరం లేదు అని నీ అంతటి నువ్వు అనుకుంటావు చూడు, హృదయము కఠినమైపోయింది అని అర్థము. దీనివల్ల రిజల్ట్ ఏంటి? ఇదిగో ఈ ప్రజలు హృదయాన్ని కఠినం చేసుకున్నారు. కొంతమందికి వాక్యం చెబుతూ ఉంటే, అమ్మా ఇది పద్ధతి కాదు, నువ్వు మార్చుకోవాలి అనంటే, నేను ఇంతే, నా పద్ధతి ఇంతే, వాక్యం చెబితే నేను మారను, నా పద్ధతి ఇంతే అని అంటారు. అంటే వాళ్ళు కఠినం అయిపోయారు. ఈ కఠినమైన వాళ్ళ పరిస్థితి ఏమిటి అనంటే, వాళ్ళు దేవదూతల్ని ఎగతాళి చేస్తున్నారంట. 16వ వచనం, దేవదూతల్ని ఎగతాళి చేస్తున్నారు, వాక్యాన్ని తృణీకరిస్తున్నారు, ప్రవక్తల్ని హింసిస్తున్నారు. అందువల్ల ఏమైందంటే యెహోవా కోపము ఆయన జనుల మీదకి వచ్చాను. ప్రభునంతులారా, దేవుని కోపం వచ్చేలాగా మనం జీవించకూడదు. దేవుని కోపం మన ఇళ్ళ మీద, మన మీదకు వచ్చేటట్లుగా మనం చేయకూడదు. మనం బహు జాగ్రత్తగా దేవుని కోపము రాకుండా మనం చూసుకోవాలి. అదే నా యొద్ద నేర్చుకొనుడి అనంటే, నువ్వేమన్నా చెయ్యి, దేవుని కోపం రాకుండా చూసుకో. దేవుని కోపం రాకుండా చూసుకున్నప్పుడు దేవుని ఆశీర్వాదాలు వస్తాయి. మరి అలాంటి గ్రూప్ ఏముంది? ఈ చివరి వచనం చదవండి, 23వ వచనం. 23వ వచనం, పారసీక దేశపు రాజు అయిన, అక్కడి నుంచి చదవండి, పారసీక దేశపు రాజు అయిన కోరెషు ఆజ్ఞాపించున్నదేమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు బయలుదేరవచ్చును. వారి దేవుడైన యెహోవా వారికి తోడుగా ఉండును గాక. ఆమేన్. ఇక్కడ కోరెషు అనే రాజు ఏమని ప్రకటిస్తున్నాడంటే, దేవుని మందిరాన్ని కట్టించమని దేవుడు చెప్పాడు, మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు బయలుదేరవచ్చును. అంటే దేవుని మందిరము కట్టడానికి మీరు ఎవరు ప్రేరేపించబడుతున్నారో మీరందరూ బయలుదేరి రండి, వారి దేవుడైన యెహోవా వారికి తోడుగా ఉండును. ఇక్కడ కూడా ఒక పెద్ద గ్రూప్ ఉందండి. ఈ 16వ వచనంలో ఒక గ్రూప్ ఉంది, 23వ వచనంలో ఒక గ్రూప్ ఉంది. ఈ 16వ వచనంలో ఉన్న గ్రూప్ ఏమో హృదయాన్ని కఠినం చేసుకున్నారు, దేవుణ్ణి తృణీకరిస్తున్నారు, అందువలన యెహోవా కోపం వారి మీదకి వచ్చింది. 23వ వచనంలో కోరెషు రాజు దగ్గర ఉన్న ఈ గ్రూప్ ఎవరంటే, దేవుని పనిని చేయటానికి పూనుకున్నారు. దేవుని పని చెయ్యాలి, దేవుని రాజ్యం కట్టాలి, దేవుని సేవ చేయాలి, దేవుని పరిచర్య చేయాలి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి, కుటుంబాల కొరకు ప్రార్థన చేయాలి, అనేకుల కొరకు ప్రార్థన చేయాలి. దేవుని పనిని చేయటానికి బయలుదేరిన ప్రజలు ఉన్నారు. ఈ దేవుని పని చేయడానికి బయలుదేరిన ప్రజలకి ఏమైంది అని అంటే, లాస్ట్ సెంటెన్స్ చదివితే, వారి దేవుడైన యెహోవా వారికి తోడుగా ఉండును గాక. 16వ వచనంలోనేమో యెహోవా కోపం వారి మీదకి వచ్చింది, అవునా?
16వ వచనం చివరిలో యెహోవా కోపము ఆయన జనుల మీదకి వచ్చెను. 23వ వచనం చివరిలో యెహోవా వారికి తోడుగా ఉండునుగా. ఏదైతే బెటర్ అంటారు? ఏది బెటర్ అండి? యెహోవా కోపం మన మీదకి వస్తే మంచిదా, లేక యెహోవా మనకు తోడుగా ఉంటే మంచిదా? యెహోవా కోపం వచ్చినా పర్వాలేదు అన్న వాళ్ళందరూ చప్పట్లు కొట్టండి. యెహోవా మనకు తోడుగా ఉండాలి అన్నవాళ్ళు చప్పట్లు కొట్టండి. అయితే ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మనం యేసుప్రభు అంటున్నాడు, నా యొద్దకు రండి అన్నాడు, నా యొద్ద నేర్చుకొనుడి అన్నాడు. ఇప్పుడు ఏమి నేర్చుకోవాలి మనం అంటే, దేవుని కోపం వచ్చే పనులు మనం చేయకూడదు అనేది నువ్వు నిర్ణయించుకోవాలి. ఏమి నేర్చుకోవాలంటే, దేవుడు మనకు తోడుగా ఉండే పనులే చేయాలి. ఆమేన్. దేవుడు మనకు ఎల్లప్పుడూ, దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగనున్నాడు, తోడుగనున్నాడు. పిల్లరా, దేవుడు నీకు తోడుగా ఉండే పనులే చేస్తా ఉండు. ఏది ఏమైనా సరే దేవుని వాక్యాన్ని చదువుతూ, ప్రార్థన చేస్తూ, దేవుని పని చేస్తూ, దేవుని కొరకు నమ్మకంగా నువ్వు సాగిపోతా ఉంటే ఒకానొక రోజున నీ సమస్యలన్నిటినీ ఎత్తి సముద్రంలో పడేస్తాడు దేవుడు. నీ సమస్యలన్నిటినీ యేసు నామములో ఆ త్రాసు మీద ధూళిని ఊదినట్లుగా ఊదేస్తాడు. నీ సమస్యలన్నీ పోతాయి. దేవుడు నీకు తోడుగా ఉన్నాడనేది నీకు రుజువు అవుతుంది. అవి నువ్వు నేర్చుకోవాలి, అవి నేర్చుకోవాలి. బాగా గమనించండి. పరిశుద్ధాత్మ దేవుడు ఒక మాట చెప్పమని సడన్గా జ్ఞాపకం చేశాడు. దేవుడు నీకు తోడుగా ఉండి మేలు చెయ్యాలి. ఈ సహోదరి చాలా కాలం నుండి కనిపెడుతుంది, ఈ కుటుంబంలో నేను మేలు చేయాలి అని దేవుడు నిర్ణయించుకున్నప్పుడు, ఈ సహోదరుడు చాలా కాలం నుండి ఒక విషయం నన్ను అడుగుతున్నాడు, నేను ఈ వ్యక్తికి, ఈ కుటుంబానికి ఈ పని చెయ్యాలి అని దేవుడు నిర్ణయించుకున్నాడు అని ఎప్పుడైతే ప్రభు అలా అనుకుంటాడో, ఆ సంగతి అండి నీకు తెలియదు, నీకు తెలియదు. నువ్వు చాలా కాలం నుండి ప్రార్థన చేస్తున్నావు కదా, ప్రభా ఈ సమస్య నాలో పోవాలి, నా ఇంట్లో పోవాలి, లేకపోతే మా పిల్లలకు పోవాలని నువ్వు ప్రార్థన చేయగా 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 దేవుడు విని, గాడ్ హ్యాస్ డిసైడెడ్ టు రిమూవ్ దట్ ఆబ్స్టకల్, ఆ ఆటంకాన్ని తీసేయాలని దేవుడు నిర్ణయించుకున్నాడు. కానీ నీకు తెలియదు అది. కానీ ఆ సంగతి ఎవరికి తెలుసో తెలుసా? సైతానికి తెలుసు, సైతానికి తెలుసు. దేవుడు నీకు ఏదైనా మేలు చేయబోతున్నాడు అన్న సంగతి నీకు తెలియదు, సైతానికి తెలుసు. ఎందుకంటే ఆ దేవుడి యొక్క మనస్తత్వాన్ని బాగా దగ్గరుండి తెలుసుకున్న దయ్యం అది. అందుకని దేవుడు వీళ్ళకి మేలు చేయబోతున్నాడు అనేది సైతానికి తెలుసు. ఈ లోపు ఏం చేస్తాడంటే, అది నీలో ఒక నిరాశ పెడతాడు, నీలో ఒక నిరుత్సాహం తెస్తాడు, నీకు ఒక చీకు చిరాకు పెడతాడు. ఎలాంటి చీకు చిరాకు పెడతాడంటే, అది ఒక రకంగా చెప్పాలంటే వైరాగ్యం. అది తీసే, ఎంతకాలం ఎదురు చూసావు, ఏం జరిగిందిలే అనే అంత ఒక వైరాగ్యాన్ని నీలో పెడతాడు. కారణం ఏంటో తెలుసా? అక్కడ దేవుడు నీకు మేలు చేయడానికి డిసైడ్ అయ్యాడు కదా, దాన్ని ఎలా చెడగొట్టాలా అని ఆలోచన చేసి నీలో ఆ చీకు, చిరాకు, నిరాశ, నిస్పృహలు పెట్టేసి రేపు వారంలో జరగబోయే మేలు నీకు ఆగాలి అని అంటే ఈలోపు నువ్వు దేవుణ్ణి అడగటం ఆపాలి. అది సైతాను ట్రిక్. అందుకనే బాగా గ్రహించండి,
ఎప్పుడైనా నీకు విసుగుదల వచ్చింది అనంటే నీకు మేలు జరగటానికి దేవుడు డిసైడ్ అయ్యాడు అనేది నువ్వు జ్ఞాపకం పెట్టుకో. దేవుడు డిసైడ్ అయితేనే వాడు మన మీద దాడి ఎక్కువగా చేస్తాడు. చాలాసార్లు మీరు గ్రహించే ఉంటారు, ప్రార్థన ఎక్కువ చేస్తుంటేనే బలమైన పోరాటాలు వస్తున్నాయండి అంటారు చూడండి. అదే నువ్వు బాగా ప్రార్థన చేస్తే దేవుడు నీ ప్రార్థన వినబోతున్నాడని నీకు బలమైన పోరాటాలు పెడతాడు. ఎక్కడైనా ఒక స్పెషల్ ప్రేయర్ పెడుతున్నావు రండి అని అంటే ఆ రోజు ఖచ్చితంగా వెళ్ళాలనుకుంటావు, ఆ రోజే నువ్వు ఖచ్చితంగా రావు. కారణం ఏంటో తెలుసా? నువ్వు వెళ్ళకూడదు అని వాడు ముందే డిసైడ్ చేసేస్తాడు. అందుకనే పిల్లరా, మన జీవితాల్లో మనం దేవుడు మనకు తోడుగా ఉండే పనులు చేసుకోవాలి. ఆమేన్. దేవుడు మనకు తోడుగా ఉండే పనులు ఏమిటి అని అంటే ఇక్కడ చూడండి 23వ వచనంలో, యెరూషలేములో 23వ వచనం, యెరూషలేములో తనకు మందిరమును కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు బయలుదేరవచ్చును. వారి దేవుడైన యెహోవా వారికి తోడుగా నుండును. అందరూ మన కుడి చేయి పైకి లేపి, నా దేవుడైన యెహోవా నాకు తోడుగా ఉండును గాక. ఆమేన్. కావున ప్రభునందు ప్రియులారా, ఇక్కడ 2 గ్రూపులు మనం తెలుసుకున్నాం ఈరోజు. ఒకటి నోవహు, అతని తరములో ఉన్న ప్రజలు. ఆయన తరములో ఉన్న ప్రజలేమో వారి మార్గాలను వాళ్ళు చెరిపివేసుకొని జలప్రళయంలో చచ్చిపోయారు, భవిష్యత్తు చచ్చిపోయింది. కానీ నోవహు అయితే దేవుని కృపలో ఎదుగుతూ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కుటుంబము సంతానము విస్తరించినట్లుగా, అభివృద్ధి పొందినట్లుగా, ఫలించినట్లుగా చూసాము. కావున ఆ 2 గ్రూపులను గురించి మనం నేర్చుకోవాల్సిన లెసన్స్ ఏమిటి అని అంటే, మన మార్గాలను చెరిపివేసుకునే పనులు చేయకూడదు అనేది నేర్చుకోవాలి. అలాగే నోవహులాగా కుటుంబముతో దేవునికి లోబడి ఉండాలి అనేది మనం నేర్చుకోవాలి. తర్వాత ఇక్కడ దినవృత్తాంతంలో 2వ గ్రూప్ చూపించాను. ఈ 36వ అధ్యాయం 16వ వచనంలో ఇక్కడున్న ఈ గ్రూపు హృదయాన్ని కఠినం చేసుకున్నారు, దేవుని కోపము రేపే పనులు చేశారు. కానీ 23వ వచనంలో అయితే దేవుని పనిని వాళ్ళు చేస్తూ దేవుడు వారికి తోడుగా ఉండేటట్లుగా చేసుకున్నారు. కోరెషు అతనితో ఉన్న జనులు. కావున ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన లెసన్స్ ఏమిటంటే, దేవుని కోపము రేపే పనులు మనం ఏది చేయకూడదు. మరి ఏం చేయాలంటే, కోరెషులాగా ఆయనతో ఉన్న జనుల్లాగా దేవుడు మనకు తోడుగా ఉండే పనులు మనము చేస్తూ పోవాలి. అప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు వస్తాయి. ఇలాగ మనం చూస్తే చాలా గ్రూప్స్ ఉన్నారు, దేవుని చేత ఆశీర్వదించబడిన ప్రజలు ఉన్నారు. అందుకనే మనం మొదటగా చదివిన వాక్యం చూద్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28, 29 వచనాలు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే, నా యొద్దకు రండి అంటున్నాడు. ఏమంటున్నాడండి? నా యొద్దకు రండి. ఆ పాత పాట ప్రారంభ దినాల్లో ఈ పాట ఎక్కడ చూసినా పాడేవాళ్ళు, ఇప్పుడు అంటలేదు. కానీ రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు, రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. ప్రయాసపడి భారము మోయువారలు, ప్రయాసపడి భారము మోయువారలు ప్రభుని
చెంతకు పరుగిడి వేగమే, ప్రభుని చెంతకు పరుగిడి వేగమే, రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. అలాగే పిల్లరా, ఇక్కడ దేవుడు అంటున్నాడు నా యొద్దకు రండి. ఇప్పుడు మనందరం దేవుని దగ్గరికి వచ్చాం. తర్వాత ఏమంటున్నాడు 29వ వచనం, నా యొద్ద నేర్చుకోనండి. నా యొద్ద నేర్చుకోనండి. ఏమి నేర్చుకోవాలి అని అంటే, దేవుని వాక్యాన్ని చదువుతూ ఆ వాక్యంలో ఎవరు ఏం చేశారు. మైనస్ పాయింట్స్ ఉంటాయండి కొంతమందిలో, వాళ్ళు శోధనలో పడిపోయారు, అలాంటివి నేనేమి చేయకూడదు అనేది తెలుసుకోవాలి. అలాగే ప్లస్ పాయింట్స్ ఉంటాయి, వాళ్ళు ఏం చేశారో తెలుసుకొని వాటిని నేను చెయ్యాలి అని అప్లై చేసుకోవాలి, వాటిని నువ్వు చేస్తూ ఉండాలి. నోవహు దేవుని కృపలో వాక్యానుసారముగా నడిచి కుటుంబము ఆశీర్వదించబడింది. అలాగూ నా కుటుంబం ఆశీర్వదించబడే పనులు చేయాలని మనం తీర్మానం చేసుకుందాం. అలాగే కోరేషు తన యొక్క జనులు, తన రాజ్యంలో ఉన్న ప్రజలు దేవుని మందిరాన్ని కట్టి దేవుని పని చేయటానికి తీర్మానించుకున్నారు. దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. అలాంటివి మనం చేయటం నేర్చుకున్నప్పుడు దేవుని సన్నిధిలో మనము కూడా వర్ధిల్లుతాము, ఆశీర్వదింపబడతాము, మనము కూడా జయమును చూస్తాం. మరి అలాగ మనం సిద్ధపడదామా? ప్రార్థన చేసుకుందాం. అందరము తలలు వంచి ప్రభు సన్నిధిలో మన హృదయాలను మనం పరీక్షించుకుంటూ, అవును ప్రభా, నా యొద్దకు రండి, నా యొద్ద నేర్చుకొనుడి అని మీరు 2 మాటలు చెప్పారు. మీ దగ్గరకు మేము వస్తూ ఉన్నాము, మీ యొద్ద మేము నేర్చుకోవాలి ప్రభా. మీ వాక్యమును నేర్చుకోవాలి, మీ ఆత్మశక్తిని మేము పొందుకోవాలి ప్రభా. నోవహు దేవుని కృపను పొందుకొని వాక్యానుసారమైన జీవితం ఎలాగూ జీవించినాడో, ఎలాగూ దేవుని శక్తిని పొందుకొని ఆయన కుటుంబము విస్తరించినారు, అభివృద్ధి చెందినారు, ఫలించినారు కదా ప్రభా. అలాంటి వారిగా మేము ఉండాలి. కోరేషు తనతో ఉన్న రాజ్య నివాసులు దేవుని మందిరము కట్టుటకు బయలుదేరి వెళ్ళారు కదా, వారి దేవుడు వారికి తోడై ఉన్నాడు. మీరు మాకు తోడుగా ఉండే పనులు చేయాలి. మా లైఫ్ టీచింగ్, మా జీవితంలో కొన్ని పాఠాలు ఇలాగ నేర్చుకుంటూ ఉన్నాము, వీటిని మేము అనుసరిస్తూ ఉండాలి ప్రభా. ఒక బ్లెస్సడ్ ఫ్యామిలీగా, ఒక బ్లెస్సడ్ గ్రూప్గా, ఒక బ్లెస్సడ్ పర్సన్గా మేము మారాలి అని అంటే వాక్యాన్ని అనుసరిస్తూ మేము వెళ్ళాలి. మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి అని చెప్పారు కదా. అట్టివారిగా మమ్మలను చేయండి అని మనం ప్రభువుని అడుగుదాం. పరిశుద్ధుడైన మా ప్రభా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభు అయిన యేసు మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ ప్రియులను మీరు దర్శించండి. మీ వాక్యము నాయన ప్రభా, వాక్యమును తృణీకరించిన గ్రూపులు మేము చూసాము, వాక్యమునకు లోబడిన వారిని మేము చూసాము. దేవా, మా జీవితంలో ఏమి నేర్చుకుంటున్నాం? వాక్యమునకు లోబడుతూ ఉండాలి ప్రభా, వాక్యాన్ని గైకొంటూ ఉండాలి. మేము మా కుటుంబాలు దేవుని వాక్యమునకు ప్రాముఖ్యత ఇవ్వాలి, దేవుని మార్గములో మేము నడవాలి. ఏవి ఖ్యాతి గలవో, ఏవి రమ్యమైనవో, ఏవి నాణ్యత కలిగినవో, ఏవి మెప్పైనవో, ఏవి శ్రేష్టమైనవో వాటి మీద మేము దృష్టి పెట్టాలి. మేము మా కుటుంబము వాటి మీద దృష్టి పెట్టాలి. రానున్న కాలంలో మీ ఆశీర్వాదములు మా మీద, మా పిల్లల మీద ఉండాలి అని అంటే శ్రేష్టమైన వాటి మీద దృష్టి పెట్టాలి. ఈ సేవ విస్తరించాలి అనంటే మీ పనులు మేము చేస్తూ ఉండాలి. వీరి కుటుంబాలు ఆశీర్వదించబడాలంటే మీ సన్నిధిలో మేము దివారాత్రులు ప్రార్థిస్తూ ఉండాలయ్యా.
వీటి మీద దృష్టి పెట్టి ముందుకు సాగుటకు మాకు సహాయం వచ్చేయండి. మీ సన్నిధిని మాతో ఉంచండి. మీరు చేయబోయే మేలులకు ముందుగానే దుష్టుడు మాలో కలుగజేసే అభ్యంతరాల్ని గుర్తుపట్టి వాటిని గద్దించుటకు మీ కృపను మాకు దయచేయండి. మీ సన్నిధి మాతో ఉంచి వాక్యం మా హృదయాల్లో నిలిచి ఫలించులాగా చేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి అయిన సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికి తోడుగా ఉండి సహాయము చేసి నడిపించును గాక. ఆమేన్.